హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. మిత్రులందరికీ కూడా జై హింద్ మా. రైట్, ఎలా ఉన్నారు మిత్రమా? సో ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పాలి మిత్రమా. ఏంటంటే డాక్టర్ శేఖర్ నీలకంఠం ఆధ్వర్యంలో మన నల్గొండ పట్టణంలో శేఖర్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 1000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపడం జరిగింది. మరి ఏ టైప్ ఆఫ్ అంటే అందులో కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వివిధ కేటగిరీస్ నుంచి అయితే గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. మరి ఈ వీడియోలో ఇంకొక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలి మిత్రమా. ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు వచ్చేసి తెలంగాణలో కానీ ఏపీలో కానీ డిఫెన్స్ అకాడమీలు చాలా అయిపోయినాయి మిత్రమా. సో అసలు విద్య అనేది ఒక వ్యాపారంగా మారింది. మరి అటువంటి తరుణంలో ఎవరైతే దేశానికి సర్వీస్ చేయాలి, దేశానికి సైనికునిగా సేవ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు మన శేఖర్ సార్ ఆధ్వర్యంలో ఇంతకుముందు మనకు శేఖర్ అకాడమీ ఉండే, ఇప్పుడు శేఖర్స్ డిఫెన్స్ అకాడమీని నూతన బ్యాచ్ అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఈ శేఖర్స్ డిఫెన్స్ అకాడమీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మిత్రమా, మనకు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, టోటల్గా వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించినటువంటి అన్ని జాబులకు కూడా మనము కోచింగ్ అయితే స్టార్ట్ చేశామండి. సార్ ఆల్రెడీ మనకు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, మరి శేఖర్స్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? ఓకే, అది కూడా చెప్తాను మిత్రమా. యాక్చువల్గా మన సార్ శేఖర్ సారు మన నల్గొండ పట్టణంలో శేఖర్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి ఒక కారణం ఏంటంటే, ఇన్స్టిట్యూట్ స్థాపించే సమయంలో మన నల్గొండ పట్టణ నిరుద్యోగ యువతి యువకులకు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వందల్లో కూర్చొని వాళ్ళ డౌట్స్ క్లారిఫై కాకుండా హాస్టల్ ఫీజుల్ని భారంగా మోస్తున్నటువంటి తరుణంలో మన శేఖర్ యువ కిరణం నుండి మనకు శేఖర్ ఇన్స్టిట్యూట్ అని స్థాపించాము. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 1000కి పైగా ఉద్యోగాలు రావడం జరిగింది. ఓకేనా. అలాగే ఈసారి మన శేఖర్స్ డిఫెన్స్ అకాడమీలో ఎవరైతే 10th మరియు ఇంటర్ పూర్తి చేసి 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి యువతకు ఉచిత ఆర్మీ కోచింగ్ అయితే స్టార్ట్ చేశాం మిత్రమా. ఉచిత ఆర్మీ కోచింగ్. ఇక్కడ వచ్చేసి మీకు రెగ్యులర్గా అందరు ఫ్యాకల్టీస్ అందుబాటులో ఉంటారు అండ్ రెగ్యులర్గా మీకు ఎగ్జామ్ ఉంటుంది. సార్ నేను దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను సార్, మరి నేను ఆర్మీగా సేవకునిగా దేశానికి నా యొక్క సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నటువంటి యువతకు ఇది ఒక సువర్ణ అవకాశం మిత్రమా. మరి ఇక్కడ చూద్దాం. మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ప్రతి సంవత్సరము ఈసారి ఆర్మీ నోటిఫికేషన్ అనేది 2 సార్లు మనకు రిలీజ్ అవుతుంది మిత్రమా. మరి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే మీకు 17.5 to 21 years మధ్యలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఏజ్ లిమిట్ అనేది సరిపోతుంది మిత్రమా. అలాగే మీరు రావడమే మీకు మెడికల్ అనేది చేస్తాం మేము. అంటే నీకేమైనా సైనస్ ప్రాబ్లం ఉందా, లేదంటే నాక్ని ఉందా, ఫ్లాట్ ఫుట్ ఉందా, ప్రతిదీ కలర్ బ్లైండ్నెస్ ఉందా, సైట్ ఉందా, ప్రతిదీ చెక్ చేసి ఏదైనా లోపం ఉంటే అది సవరించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా, ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తామమ్మా. ఒకవేళ ఏది లేకుంటే నువ్వు 100% ఫిట్ అనుకుంటే అప్లికేషన్ తీసుకుంటాం. మరి ఇక్కడ ఈ కోచింగ్కు మీరు ఎలాంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎక్కడో ఫీజు చెల్లించి, హాస్టల్ ఫీజు చెల్లించి, పుస్తకాల ఫీజు చెల్లించి, తర్వాత జాబ్ వస్తుందా రాదన్న డైలమాలో ఉండి ఇవన్నీ కూడా అవసరం లేదు. మన శేఖర్ డిఫెన్స్ అకాడమీలోనే మీకు జాబ్ వచ్చాకనే మీరు ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. జాబ్ రాకుంటే మీ నుంచి ఎలాంటి రూపాయి అంటే 1 రూపీ కూడా తీసుకోవడం జరగదు మిత్రమా. ఓకేనా. మరి ఎవరైతే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఎవరైతే 17.5 నుంచి 21 సంవత్సరాలు ఉన్నటువంటి యువత ఆర్మీకి అనేది ఎలిజిబుల్ అవుతుంది. మరి అలాగే మీరు రావడం నేను ఫిజికల్గా మీకు అన్ని విధాలా మీరు ఓకేనా అనేది నేను చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాతనే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది మిత్రమా. చెప్తున్నాను మళ్ళీ, ఆర్మీ ఫ్రీ కోచింగ్ బ్యాచ్ అనేది. మీకు జాబ్ వచ్చాకనే మనం అనేది పేమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
సో ఇలాంటి సదవకాశము మన శేఖర్ డిఫెన్స్ అకాడమీ నుంచి మొదలైంది. ఇది నిరుద్యోగ యువతి యువకులకు చాలా చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మిత్రమా. అదేవిధంగా మనకి స్టేట్ జాబ్లు అనేటి 3 ఏళ్ళకు ఒకసారో 4 ఏళ్ళకు ఒకసారో పడుతుంటాయి, అవి కూడా ఎలక్షన్స్ బిఫోర్. కానీ మన దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్స్ మీద అవగాహన లేకపోవడము. సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి రైల్వే కావచ్చు, పోస్టల్ కావచ్చు, ఎస్ఎస్సి నుంచి కావచ్చు, ప్రతి సంవత్సరము 2 లక్షలకు పైగా ఉద్యోగాలు పడుతున్నాయి. ఒక ఎస్ఎస్సి జీడీలోనే 1,00,000కు పైగా పడుతున్నాయి. రైల్వే నుంచి నియర్లీ 1,50,000 జాబులు పడుతున్నాయి. వాటిని ఫోకస్ చేయండి. సో వాటికి సంబంధించి ప్రతి వారం ఒక కొత్త బ్యాచ్ అనేది మన శేఖర్ డిఫెన్స్ అకాడమీలో స్టార్ట్ అవుతుంది మిత్రమా. ఎక్కడికో హాస్టల్కి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి హాస్టల్ ఫీజులను భారంగా మోస్తూ అక్కడ 100-150 మందిలో కూర్చొని ఏమీ అర్థం కాక వెనక కూర్చొని తల గుక్కుంటుండడం కాదు. మన దగ్గర బ్యాచ్కి 50 to 70 మెంబర్స్ ఇనఫ్. అంతకంటే ఎక్కువ బ్యాచ్ కాల్ చేయము. ప్రతి విద్యార్థిపై ఫోకస్ చేయడం జరుగుతుంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. డైలీ ఎగ్జామ్ ఉంటుంది. నువ్వు ఏ సబ్జెక్టులో వెనకబడ్డావో దాన్ని ఫోకస్ చేపిస్తాం మిత్రమా. అందులో ఎలాంటి డౌట్ లేదండి. అర్థమవుతుందమ్మా. సో పలానా ఇన్స్టిట్యూట్లో 500 జాబులు వచ్చాయి, అది గ్రేట్ అనుకుంటే తప్పు. వాళ్ళు ఎంతమంది కోచింగ్ ఇచ్చారని తెలియదు. ఆయన 1000 మందికి 2000 మంది కోచింగ్ ఇచ్చి చెప్పరండి. సో 500 జాబులు వచ్చాయి. మన పాయింట్ని చూసి వెళ్ళిపోయి జాయిన్ అవుతాము. తర్వాత అనవసరంగా జాయిన్ అయ్యాము అన్న ఫీలింగ్లో ఉంటాము. సో మన దగ్గర రేపు సోమవారం అంటే ఏ రోజు వస్తుందో చూడండి ఎలా. సో మనకు ఈరోజు వచ్చేసి మనకు ఓకే 18th సోమవారం, ఆగస్టు 18th సోమవారము మన నల్గొండ పట్టణంలోని సో ఎన్జీ కాలేజ్ ఆపోజిట్లో మన శేఖర్ ఇన్స్టిట్యూట్ ఉండడం జరిగింది. నూతన బ్యాచ్ ప్రారంభమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. సో మీరు మొదట ఎలాంటి పేమెంట్ అవసరం లేదు నాన్న. మీరు క్లాసెస్ వినండి. క్లాసెస్ విని నచ్చితేనే మీరు రెగ్యులర్గా రండి. అందులో ఎలాంటి డౌట్స్ లేవు. అయితే ఇక్కడ మీకు 2 పాయింట్స్ చెప్పాలి మిత్రమా. సో ఆర్మీకి వచ్చేసి 17.5 to 21 ఇయర్స్ అనేది ఏజ్ లిమిటు. అలాగే మీ హైట్ నేను చెక్ చేస్తాను, మీ చెస్ట్ చెక్ చేస్తాను, కలర్ బ్లైండ్నెస్ చెక్ చేస్తాను. సో ప్రత్యేకించి దీనికి ఎలాంటి రుసుము లేదు. నువ్వు ఫిట్ అనుకుంటే ఓకే, నేను తీసేసుకుంటాను. ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఒక 3 నెలలు కష్టపడండి మిత్రమా. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మేము ఎప్పుడు కూడా మీకు తోడుంటాము, మీ ముందుంటాము కూడా. ఆల్రెడీ నేను అందరికీ తెలిసిన వ్యక్తినే. సో గత 15 సంవత్సరాలలో నా నుంచి ఒక 10,000 మంది పైగా ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులు ఉండడం జరిగింది. ఓకేనా. సో అలాగే సార్ నేను ఎనీ గవర్నమెంట్ జాబ్, రైల్వే కానీ ఇంకా ఏదైనా ఇంట్రెస్టెడ్గా ఉందనుకుంటే దానికి కూడా సరికొత్త బ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది మిత్రమా. సో ఫర్దర్గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి ఇక్కడ ఉన్నటువంటి 9553372777 కాల్ చేయండి మిత్రమా. ఓకేనా. సో ఒకటే ఫైనల్ ఏం లేదమ్మా, నేను దేశానికి సేవ చేయదలుచుకున్నాను అనుకుంటే నీకు సరైన దిశానిర్దేశం చేసేటటువంటి వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ అవర్ నల్గొండ శేఖర్స్ డిఫెన్స్ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏముంటుంది ఆర్మీలో 50 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. అందులో 15 క్వశ్చన్స్ నీకు ఏముంటాయి అంటే 15 అర్థమెటిక్ ఉంటాయి. ఓకే, 5 రీజనింగ్ ఉంటాయి, 15 జనరల్ సైన్స్ ఉంటుంది, 15 వచ్చేసి జీకే ఉంటుంది. సో ఇవి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రీసెంట్గా జరిగినటువంటి ఆర్మీ నోటిఫికేషన్లో మనం కేవలం 42 మంది కోచింగ్ ఇచ్చాము. 42 మంది కోచింగ్ ఇస్తే 36 మంది సెలెక్టెడ్ అవ్వడం జరిగింది, అది కూడా అతి తక్కువ సమయంలో. సో ఎనీవే నాన్న, సో శేఖర్ డిఫెన్స్ అకాడమీ నుంచి సోమవారం రోజు ప్రతి సోమవారం ఒక కొత్త ఆర్మీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో కింద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి నాన్న, షేర్ చేయండి. థ్యాంక్ యూ నాన్న. నేను మీ వెంకట్. జై హింద్ మిత్రమా, జై భారత్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్.